మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్మన్ సుధాబాలు. నా ఇంటి మీద దాడి చేశారని 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా తునిలో చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎప్పుడైనా మహిళ మీద A1 గా కేసు పెట్టారా అని ప్రశ్నించారు. బీసీ మహిళ ఎమ్మెల్యే అయి ఉండి మరో బీసీ మున్సిపల్ చైర్మన్ పై కేసు పెట్టారని ఫైర్ అయ్యారు. మహిళలు వ్యాపారంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తుని ప్రశాంతంగా ఉండాలనే తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇప్పటికీ తమతో 15 మంది కౌన్సిలర్లు ఉన్నారని, 2 కౌన్సిలర్లని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదన్నారు. ఒక హోమ్ మినిస్టర్, ఒక మహిళ, మన మహిళలకి ఇంత దౌర్జన్యంగా ఇలా చేస్తుంటే ఇంకా మా రక్షణ ఏముంది? వాళ్ళు అవినీతి చేయాలి, వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి. అవి చేయాలంటే వాళ్ళకి ఆ కుర్చీ కంపల్సరీ కావాలి. మేము ఎలాగా రిజెక్ట్ చేస్తాం. నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు. వాళ్ళని విపరీతంగా మానసికంగా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించి, పిల్లల్ని బెదిరించి, స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బెదిరించి, ఏంటమ్మా ఇది? అసలు ఈ పరిస్థితి నా తుని చరిత్రలో, ఎందుకంటే నా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఇదే. నేను వేరే ఊరి నుంచి అత్తింటికి రాలేదు. ఇదే నా పుట్టినిల్లు, ఇదే మెట్టినిల్లు. ఆడవాళ్ళు, ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా, అలాగే మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు, వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక, అదే కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్టణం ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈ రోజు చైర్పర్సన్ గా కూడా రిజైన్ చేస్తాను.